వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థపై మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ప్రధాన కాలువల నీటిపారుదల వ్యవస్థలపై సమీక్షించినట్లు సమాచారం. కొంతమంది యువకులు మద్యం గంజాయి సేవించి అర్ధరాత్రి ఆకతాయికంగా చేస్తున్న పనుల వల్ల రైతులు పాడి పశువులకు ప్రాణాంతకంగా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. యలమంచిలి మండలం కాజా వరిధానం గ్రామాల్లో మద్యం మత్తులో గడ్డి మేట్లకు నిప్పు పెట్టడం వల్ల 3 పాడి పశువులు తీవ్రంగా గాయాలయ్యాయి. పై గ్రామాల ప్రజలు పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒకసారి 3 రాత్రి ఒకసారి 1 గంట దాటి
నా పేరు గొప్పల వేణుగోపాల స్వామి, కాద పడమల సర్పంచ్. ఈరోజు రాత్రి సుమారు 2-3 గంటల మధ్యలో మా ఊర్లో గొప్పల కృపారావు, కడలి వేణు అనే రైతులవి గడ్డిమేట్లు పాకలు తగలబెట్టడం జరిగింది. గతం 2 రోజుల క్రితం కట్ట వెంకటేశ్వరరావు అనేది కూడా గడ్డిమేటు తగలబట్టడం జరిగింది. కానీ రోడ్డు పక్కన ఉండటం వల్ల ఏ సిగరెట్ సంఘటన ఎవరన్నా యాక్సిడెంట్లు జరిగి ఉంటుందని అనుకున్నాం. కానీ ఈ రాత్రి జరిగిన సంఘటన బట్టి ఎవరో ఆకతాయితనంగా ఉన్మాదంగా చేసిన పని అని మేము భావిస్తూ పోలీసు వారికి, రెవెన్యూ వారికి అంతా కంప్లైంట్ పెట్టడం జరిగింది. గుబ్బల కృపారావు అనే రైతు గడ్డిమేటు ప్రక్కనే పాక ఉండటం, ఆ పాక తగలబట్టడం, దానిలో 3 పశువులు, 2 ఏమో చూడివి, 1 ఏమో పాలు ఇచ్చే గేదె, 2-3 కాలిపోవడం జరిగినాయి. ఇది మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ఊరు ఒకటే కాదు, ఈ నియోజకవర్గంలో చాలా ఇలా జరుగుతున్నాయని తెలిసింది. మరి పోలీసు వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లైంట్ పెట్టాం. ఈ సంఘటనలు ఇలాగే పునరావృతం అవుతూ ఉంటే రేపు ఈ మధ్య యువత పెడదారిని పట్టి ఈ మద్యానికి బానిస అయిపోవటం, రాత్రులు తాగిన తర్వాత ఏం తెలియక ఆగతాయితనంగా ఇలాంటి పని చేస్తున్నారని మా అభిప్రాయం. దీన్ని ఇక్కడితో స్టాప్ పెట్టకపోతే ఈ ఉన్మాదం ఇలాగే జరుగుతూ ఉంటే రేపు గృహాల మీద కూడా వస్తారేమని భయభ్రాంతులతో మా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అర్జెంటుగా యాక్షన్ తీసుకుని ఇది కట్టడి చేయకపోతే భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది అనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదంలో గడ్డిమేటుతో పాటుగా పశువుల పాక కూడా పక్కనే ఉండడం వల్ల అంటుకుపోవడం, రైతుకు సంబంధించిన గుబ్బల కృపారావు గారు అనే రైతుకు సంబంధించిన 2 చూడి పశువులు, అలాగే ఒక పాడి గేదె కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ముఖ్యంగా చూడాలంటే 2 చూడి పశువులకి 1వ డిగ్రీ అంటే పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే పాడి పశువు వచ్చేసి థర్డ్ డిగ్రీ. మీకు థర్డ్ డిగ్రీ అని తెలుసు, దాదాపుగా 70-80% కాలిపోయడం జరిగింది. మొహం ఏంటి, అలాగే కన్ను, పొట్ట భాగం, మెడ భాగం అంతా కూడా కాలిపోవడం జరిగింది. దాన్ని రక్షించడం కోసం మేము పొద్దున్నుంచి కూడా సెలైన్స్, అలాగే యాంటీబయాటిక్ మందులు, అలాగే పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా శరీరం పైన పూతగా మొత్తం బోరోగ్లిజరిన్స్ కానీ, అలాగే టెర్మినల్ ప్లస్ ఆయింట్మెంట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా 2 పశువులకు కూడా సెలైన్స్ ఇవ్వడం, అలాగే యాంటీబయాటిక్లు అవి కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి పొద్దున్నుంచి కూడా మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎందుకంటే రైతుకి ఏ విధమైన ఆర్థిక నష్టం కూడా ఈ పశువుల పరంగా జరగకూడదనే భాగంగా మేము ఉదయం నుంచి కూడా మన గ్రామ సర్పంచ్ గారు వేణు గారి ఆధ్వర్యంలో మా ఏడీ గారు కానీ, మా డిఏహెచ్ఓ గారు, డీడీ గారు కూడా భీమవరం నుంచి మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సార్వ పంటకు అవసరమైన సాగునీటిని శివారు రైతుకు కూడా అందించాలని అధికారులు ఆదేశించారు. సాగునీటి కాలువలు, మురుగునీటి కాలువలు ప్రక్షాళన చేయడానికి ఎస్టిమేషన్లు తయారు చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని, తక్షణ చర్యలు చేపడతామని అన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము, రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతాము అనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా మన సలహాదారులు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఈలు, ఎస్సీలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది. అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి.
పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి. అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సాగునీటి మరి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత 1-2 సంవత్సరాల నుంచి లస్కర్లకి జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి నుంచి, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేనిటువంటి దుస్థితి నుంచి, పనులు కూడా ముందుకెళ్ళలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకు మేలు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఎస్టిమేట్ చేసుకుంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో రేపు బడ్జెట్ వచ్చేలోపుకైనా కొంతమేరైనా మరి శాంక్షన్స్ తీసుకుని ఈ పనుల్ని మనం చేపడదామనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో ప్రత్యేకించి ఏదైతే మన వీడ్ అంటే ఏదైతే జనరల్గా ఈ వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్లో కానీ ఇటు కెనాల్స్లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు. మే నెలలో పనులు జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది. కానీ దురదృష్టం ఇది జూన్ నెల. మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేశ్వరిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి. డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అందుకే నేను ఈవేళ రివ్యూలో కూడా అడిగాం, మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు? దానివల్ల ఒక సీజన్ ఈవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులను కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని, టెండర్లకు వేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు, కానీ 8వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆవులతో చెన్నై వెళుతున్న లారీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిలిపారు. ఒకే లారీలో సుమారు 24 దూడలు ఆవులను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న డిఎస్పీ గంటి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆవుల రవాణా అనుమతి పత్రాలు పరిశీలించారు. అనుమతి పత్రాలపై సంతకాలు ఉన్న అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి అనుమతి ఉన్నట్లు నిర్ధారించారు. ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలని బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సూచన మేరకు ఆ లారీని గోశాల వద్దకు తీసుకువెళ్లారు. నరసాపురం డిఎస్పీ చొరవతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్య పరిష్కారమైంది.
అసలు మెయిన్ లారీ దిగింది డ్రైవర్ సీట్ దిగింది ఈ క్యాండిడేట్ చూస్తావు నువ్వు పాడి కాదు నువ్వు నిజంగా చేతుల్లో. ఈరోజు అక్రమంగా ఆవుల్ని పరిమితికి మించి లోడ్ చేసి తీసుకొస్తున్నట్టుగా మా కార్యకర్తలు నాకు చెప్పడం జరిగింది. నేను బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్కి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. సో దీనికి సంబంధించిన యానిమల్ యాక్ట్కి సంబంధించిన కూడా మేము దీన్ని బేస్ చేసుకుని రేపు అవసరమైతే లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే జీవుల్ని జీవుల్లాగే చూడాలి తప్ప వాటిని ఇబ్బందులకు గురి చేసి బలవంతంగా కంజెస్టెడ్గా ఒక 6 లేదా 7 ఆవులను తీసుకెళ్లవలసిన లారీలో 15 మంది ఆవుల్ని 16 ఆవుల్ని తీసుకెళ్ళడం, అందులోనూ కూడా కొన్ని కడుపుతో ఉన్నవి కానీ ఆవులు ఉన్నాయి, చిన్న దోళ్ళు ఉన్నాయి, వాటికి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మంచినీళ్ళు కానీ గడ్డి కానీ ఏమీ లేకుండా తీసుకెళ్తున్నారు. అవన్నీ మేము కూడా నోట్ చేయడం జరిగింది, వీడియోస్ తీసుకోవడం జరిగింది. పోలీస్ వారు కూడా మాకు ఈ విషయంలో సహకరించడం జరిగింది. ఇది ఈరోజు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము పట్టుకోగలిగాం. ఇలాంటివి రోజు ఎన్నో వందల వేలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తప్ప ఇలా అందరినీ పట్టుకుని మేము అన్నీ ఆపలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకెళ్లేటప్పుడు వాటికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఆహార సదుపాయం కానీ మంచినీళ్ళ సదుపాయం కానీ తీసుకెళ్ళి వాటితో పాటు ఇబ్బంది పడకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మేమందరం కూడా ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఒకే తాట మీద ఉంటాము. గో సంరక్షణ విషయంలో మేము ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి వెనకాడము, ఎంతవరకు అయినా సరే మేము వెళ్ళి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం చట్టపరంగా. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మాకు చించినాడ బైపాస్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్రక్లో ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకుని దాదాపు ఒక 70 నుంచి 80 మంది వెంటనే ఆ లారీని ఆపడం జరిగింది. ఆపి దానికి పేపర్లు ఉన్నాయో సరిగ్గా చెక్ చేసి దాంట్లో అక్రమంగా కొన్ని ఆవులను తరలిస్తున్నారని తెలిసి ఏదైతే న్యాయబద్ధంగా తరలించాలో అంతకన్నా ఎక్కువ వేసి ఆవులను కుక్కేసి వాటికి రక్తాలు వచ్చేలా కొన్ని ఆవులు అయితే ఏడుస్తున్నాయి కూడా దాంట్లో. అలాంటి వాటిలన్నీ రెస్క్యూ చేసి మన గోశాలలో పెట్టడం జరిగింది. అయితే పొద్దున్న మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారని చెప్పి మన దాంట్లో మొత్తం మాట్లాడడం జరిగింది పోలీసు వారి సమక్షంలో. అయితే ముఖ్యంగా ఇచ్చే గమనిక ఏంటంటే కూడా హిందువులు ఇదివరకుట్లా లేరు. మీరు ఆవుల్ని తరలిస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేరు. అవసరమైతే కొట్టైనా సరే మేము వాళ్ళ ఆవులను ఆపి తీసుకెళ్తాం. మా ఆవుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ విషయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు. మేము చంపడానికైనా చావడానికైనా గోమాత గురించి సిద్ధపడిపోయి కొన్ని 100 మంది తిరుగుతూ ఉన్నారు. అందుకని ఆవుల్ని తరలించే వాళ్ళకి హెచ్చరిక, మీరు ఇంకో వ్యాపారం ఏదైనా చేసుకోండి, మీ జీవనాధారం ఏదో ఇంకోటి చూసుకోండి, కానీ ఇలాంటి తల్లి లాంటి గోమాతను నరికి మీరు మీ కుటుంబ సభ్యులు తరతరాలకు సరిపడా పాపాలు మూట కట్టుకుంటున్నారు. మా గంటలో అయితే దయచేసి ఎక్కడా పడకండి, మళ్ళీ మేము బతకనెత్తామని గ్యారంటీ లేదు. జై శ్రీరామ్. పాలకొల్లు పట్టణం 18వ వార్డుకు చెందిన 13 నెలల పాప వైద్య విషయంలో ఇచ్చిన మాటను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరిన చిన్నారి అక్షరను చూసేందుకు స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాప సర్జరీకి సంబంధించిన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారిని చూసి ఆమె తల్లిదండ్రులు పలకరించారు. ఆధైర్యపడవద్దని, సర్జరీకి సంబంధించిన ప్రభుత్వ సాయం అందుతుందని, మీరు రూపాయి ఖర్చు పెట్టనవసరం లేదని, నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పారు. మంత్రి రామానాయుడు స్పందించిన తీరుకు ఆ పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇటీవల పాలకొల్లులో పాప తల్లిదండ్రులు మంత్రిని కలిశారు. 3 నెలల వయసులో కిడ్నీ సమస్యతో ఒకటి తొలగించారని, ఇప్పుడు రెండో దాని వల్ల యూరినల్ పైప్ సన్నబడి ఆరోగ్యపరమైన ఇబ్బంది కలిగిందని తెలిపారు. సర్జరీకి 1,50,000 అవుతుందని, పేద కుటుంబానికి చెందిన తాము భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని కోరారు. దీనిపై చెల్లించిన మంత్రి రామానాయుడు తక్షణం స్పందించి సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి పాప పరిస్థితి వివరించి ముఖ్యమంత్రికి సహాయం అందేలా చూశారు. ఆమె తల్లిదండ్రులకు మంత్రి రామానాయుడు మీకు ఆర్థిక భారం లేకుండా చూస్తానని ఇచ్చిన మాట చేతుల్లో చూపించారు. అదే పాపని తీసుకొచ్చాము కదా, కొంచెం పాపం ఇంపార్టెంట్, వాళ్ళు కొద్దిగా పూరు. మొన్న అదే వచ్చి అంతకుముందు ఒకసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటే అది రిమూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండి ఎఫెక్ట్ అవుతాయి కనుక మొన్న వస్తే అదే కొంచెం సర్జరీ చేయాలని అమౌంట్ అంటే మళ్ళీ నేను సీఎం ఆఫీస్లో చెప్తే అదే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. చేయాలి, కొద్దిగా పర్సనల్గా తీసుకుని చేయండి. ఎందుకంటే మనం కొంచెం నేను కొంచెం హాస్పిటల్లో కొద్దిగా నేను ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. అదేలేండి, ఒకసారి కొంచెం మెయిన్లీ కూడా అన్నీ ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా చూసి కొంచెం స్పెషల్గా అది కొంచెం కేర్ తీసుకుని కొంచెం చూడండి పర్సనల్గా.
ఎందుకంటే పాపం చిన్న పాప కదా, చూస్తాను జాగ్రత్త చూస్తా. ఏదైనా ఉంటే మనకు కాంట్రాక్ట్ అవ్వండి, మన నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఏదైనా ఉంటే కాంట్రాక్ట్ అవ్వండి. మనం కూడా టచ్లో ఉంటున్నారుగా, ఏదన్నా కొంచెం పర్సనల్గా ఉండి చూసుకోండి. కొద్దిగా ఇంపార్టెంట్ చెప్పారు మళ్ళీ నేనంటే ఆ సిమ్ ఆఫీస్ నుంచి చెప్పించి కొంచెం లైన్ చేసాం. మాట్లాడండి ఏమ్మా, మీరేమీ ఖర్చు పెట్టక్కర్లేదు ఎక్కడ కూడా. ఏదైనా ఉంటే నేను చూసుకుంటూ ఉంటాను, ఇబ్బంది ఏమో ఏమ్మా. జాగ్రత్త చూసుకోండి పాపం. కొన్ని ఏమన్నా మరి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే జెండికల్ బర్త్ ఉంది, దాన్ని కొంచెం మనం ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంతవరకు సేవ్ చేసుకుంటూ వెళ్దాం పాపం. చేస్తే లక్కీగా మళ్ళీ హ్యాపీగా ఉంటారు. బాగానే ఉంటుంది. అదే అంటున్నాను, లక్కీగా మనం చూసుకుని కొంచెం కేర్ తీసుకుని మనం చేసుకుంటూ ఉండదు. ఆ పాపను కూడా బాగా చదివించండి. 3 of year అంటే దీంట్లో వేయచ్చు కదా, కొన్ని చిన్న ఉంటున్నాయి కదా. అంగన్వాడీకి ఎట్లకి వెళ్తలేదా? ఇంకా 6 months పైకి వేయండి. అయితే 3 ఏమైనా అవసరం అయితే చెప్పండి నాకు. ఇంకా అంగన్వాడీ అంటే అక్కడ ఏం చెప్పాలంటే వాళ్ళకి కూడా చెప్దాం. అక్కడ కూడా చెప్పి ఆ పాపను కూడా చదివాను అమ్మా. 6 మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అందులో జాయిన్ చేస్తే అది కానీ ప్రీ స్కూల్ కానీ ఎక్కడైనా ఉంటే అందులో మనం పెట్టిద్దాం. చదివించండి బాగా, చిన్నప్పటి నుంచి మంచిగా చదివించండి, ఏమి ఇబ్బంది లేదు. కోఆపరేట్ చేద్దాం ఏమైనా ఉంటే అమ్మా. ఓకే రైట్, ఓకే. నా అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, ఓకే అమ్మా. మీరు ఎక్కడ? మీరు ఎక్కడ? ఎక్కడ రాజీ పడద్దు, ఏదైనా ఉంటే చెప్పండి. మళ్ళీ సీఎం ఆఫీస్ అని చెప్దాం అమ్మా. కొద్దిగా ఇంపార్టెంట్ బాగా. సేవ చేయాలనే భావం అందరిలో ఉంటుంది, అయితే అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. పట్టణానికి చెందిన దివ్యాంగురాలు తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి రూపాయిని దాచి సమాజ సేవ చేయడం వల్ల పలువురికి ఆదర్శమని చెప్పాలి. పట్టణానికి చెందిన దుర్గా సుష్మిత వేసవిలో 45 రోజుల పాటు చలివేంద్రం నిర్వహించి 25,000 రూపాయల ఖర్చు చేయడం విశేషం. దీనిపై లయన్స్ ఫెమినా క్లబ్ సహకరించారు. బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ, మాంటిసోరీ స్కూల్ ప్రిన్సిపల్ వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫెమినా క్లబ్ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడపబడుతున్న చలివేంద్రం, వేసవి చలివేంద్రం. వేసవిలో ఈ యొక్క మార్కెట్లో వెళ్లే ప్రయాణికులకు, ఈ యొక్క దాహార్తిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మానవ సేవే మాధవ సేవగా భావించి లయన్స్ క్లబ్ ఆఫ్ ఫెమినా తరఫున ఎంతో కొంత సేవ సాటివారికి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చలివేంద్రం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఫెమినా లయన్స్ క్లబ్ వారికి, మా ప్రెసిడెంట్ గారికి, మా మెంబర్లందరికీ, వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని బాగా చేశారు. భవిష్యత్తులో కూడా ఫెమినా క్లబ్ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫెమినా క్లబ్ తరఫున ఉన్న ప్రెసిడెంట్ నారాయణ సూర్యకుమారి గారు గత 42 రోజుల నుంచి నిర్వహిస్తున్న చలివేంద్రం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ రోజుని వైండప్ సెషన్ పెట్టారు. దీనివల్ల చాలామంది, ఇది వారి షాపు మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల చాలామంది దాన్ని ఉపయోగించుకుని పూర్తి వేసవి కాలంలో వాళ్ళకి మంచి ఉపశమనం కలిగేలాగా మజ్జిగని గత 42 రోజుల నుంచి పంచడం జరుగుతోంది. ఇది ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ కూడా తెలిసి కానీ తెలియక కానీ వారికి, మా క్లబ్కి కూడా వారి బెస్ట్ విషెస్, అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు అందజేశారు. ఇది చాలా గొప్ప సేవా కార్యక్రమంగా భావిస్తూ మా క్లబ్ తరఫుని, మా క్లబ్ మెంబర్స్ అందరి తరఫుని కూడా అభినందిస్తున్నాను ప్రెసిడెంట్గా ఉన్న నారాయణ సూర్యకుమారి గారు. ఫెమినా క్లబ్ తరఫున ఈ చలివేంద్రం కార్యక్రమం 42 రోజుల నుంచి చేస్తున్నామండి. సమ్మర్లో చాలామంది దాహార్తి తీర్చడానికి ఉపయోగపడింది ఇది. మా క్లబ్ తరఫున ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫెమినా క్లబ్ తరఫున ఇది ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ అనేది చేస్తున్నాము. ఇంత మంచి ప్రోగ్రాం జరిగినందుకు నా టీం అందరి సహకారం ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా టీం అందరికీ కూడా జెడ్సీ సత్యనారాయణ గారికి, కట్టా రామకృష్ణ గారికి, మా వసంత మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పాన్సర్ ఈ ప్రోగ్రామ్ డోనర్ మా డాటర్ దుర్గా సుష్మిత దీనికి డోనర్ అండి. ఈ కార్యక్రమానికి 25,000 అయిందండి. ఈ అమౌంట్ అంతా కూడా సుష్మిత డొనేట్ చేసింది. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1283వ రోజు
శ్రీ యార్లగడ్డ వీరయ్య చౌదరి, శ్రీమతి పద్మలత మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో వీరన్నపాలెం ప్రకాశం జిల్లా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనేడి రాజా, పాలవలసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం నిలుపుదల చేయడం మూలంగా నేనున్నాను అంటూ మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు, ప్రస్తుతం మన మంత్రివర్యులు వారి సత్సంకల్పంతో నిర్వహిస్తుండగా ఇది ఈ రోజుకి 1283 రోజుకి చేరుకుంది. ఈ 1283 రోజులకు కూడా దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున మన దాతలు ఎవరంటే యార్లగడ్డ వీరయ్య చౌదరి గారు, శ్రీమతి పద్మలత గారు, వారి కుటుంబ సభ్యులు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వారి స్వగ్రామం వీరన్నపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా. వీరు రమానాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ నిర్విఘ్నంగా సాగాలని, ఎప్పుడు కూడా ఆటంకం రాకుండా పేదల ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పంతో కృషి చేస్తున్నందుకు ఈ దాతలకు ప్రత్యేకమైనటువంటి ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. వచ్చినప్పుడు అందరం వాదార్చం ఇవి అక్కడ నవ్వేసి అన్నాడు. అంటే అనంతరం గవర్నమెంట్ స్కూల్
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.